హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్ష్మిని అసహించుకుంటూ తను నమ్మక ద్రోహం చేసిందని నమ్ముతూ మిత్ర ఫుల్లుగా తాగేసి స్పృహ కోల్పోతాడు. లక్ష్మి చేసిన త్యాగాన్ని ప్రవీణ్ మిట్టల్ ద్వారా తెలుసుకొని అరవింద, జయదేవ్ ఇద్దరు కూడా తనను వెతకడానికి వెళ్ళి చింతలపల్లి వెళ్ళిందని తెలుసుకొని ఎలాగైనా సరే లక్ష్మి చేసిన త్యాగం గురించి మిత్రకు చెప్పాలని ఇంటికి వచ్చేసరికి మిత్ర స్పృహ కోల్పోతాడు. ఇక దాంతో ఉదయాన్నే మిత్రకు ఆ విషయం చెప్పాలని అరవింద, జయదేవ్ ఇద్దరు కూడా ఆ రాత్రికి పడుకుంటారు. ఇక ఉదయాన్నే మిత్ర ఎప్పుడెప్పుడు నిద్ర లేస్తాడనని లక్ష్మి గురించి మిత్రకు చెప్పాలని ఇద్దరు కూడా అనుకుంటారు. ఇక ఇంతలో అరవింద జయదేవ్తో, ఏమండి, మిత్ర ఇంకా నిద్ర లేవలేదు కదా, ఓ పని చేద్దాం, చింతలపల్లి వెళ్ళి మనం ముందు లక్ష్మిని ఇంటికి తీసుకొని వద్దాం. లక్ష్మిని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత అప్పుడు మిత్రకు అన్ని విషయాలు చెబుదామని చెప్పి అంటూ ఉంటే, అలాగే అరవింద, పద, త్వరగా వెళ్ళి లక్ష్మిని తీసుకొని వద్దాం అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో టీవీలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. నిన్న రాత్రి వైజాగ్ నుండి చింతలపల్లి వెళ్ళే లాస్ట్ బస్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో చనిపోయిన వాళ్ళ వివరాలు ఇలా ఉన్నాయి. 24 ఏళ్ల భాగ్యలక్ష్మి చనిపోయిందని చెప్పి టీవీలో న్యూస్ వస్తూ ఉంటే అరవిందకు, జయదేవ్కి టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది. భాగ్యలక్ష్మి ఎవరో కాదు, వైజాగ్లో ది గ్రేట్ బిజినెస్ మెన్ అయిన మిత్రానందన్ గారి భార్య అని చెప్పి ఇక టీవీలో యాంకర్ చెబుతూ ఉంటే అరవింద, జయదేవులు ఇద్దరు కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి మిత్ర వస్తాడు. టీవీలో చెబుతున్న న్యూస్ విన్న తర్వాత మిత్ర ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. నాన్న, మిత్ర, లక్ష్మి చనిపోయిందట నాన్న అని చెప్పి అరవింద ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు మిత్ర, ఎందుకు మామ్, మనల్ని మోసం చేసి నట్టేట ముంచి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి నువ్వు అంతలా బాధపడుతున్నావు? మనల్ని మోసం చేసింది కాబట్టే లక్ష్మి అలా అర్ధాంతరంగా చనిపోయింది అని చెప్పి మిత్ర లక్ష్మి చావు గురించి ఏమాత్రం కూడా బాధపడకుండా అక్కడి నుండి కోపంగా గదిలోకి వెళ్ళిపోతాడు. జయదేవ్ లక్ష్మి గురించి ఎంతగానో ఏడుస్తూ, అరవింద, వాడు చనిపోయిన లక్ష్మిని ఇంకా ఇంతలా అపార్థం చేసుకుంటూ ఉంటే చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే వెళ్ళి మిత్రకు నేను నిజం చెప్పేస్తాను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు అరవింద జయదేవ్ని ఆపుతుంది. వద్దండి, దయచేసి మిత్రకు ఎప్పటికీ నిజం తెలియకూడదు. వాడు లక్ష్మి మోసం చేసిందని అనుకుంటున్నాడు కాబట్టే తను చనిపోయిందని తెలిసినా కూడా వాడు బాధపడడం లేదు. అదే లక్ష్మి చేసిన త్యాగం గురించి వాడికి నిజం తెలిస్తే అప్పుడు లక్ష్మి చనిపోవడం వాడు తట్టుకోలేడండి. దయచేసి మిత్రకు ఎప్పటికీ కూడా నిజం తెలియనివ్వదు. అలా అని నాకు మాట ఇవ్వండి. తల్లిగా నా కొడుకు క్షేమం గురించి నా స్వార్థం నేను చూసుకుంటున్నాను అని చెప్పి అరవింద ఏడుస్తూ ఇక అలా జయదేవ్ని మాట ఇవ్వమని అడగడంతో, సరే అరవింద, నువ్వు కోరుకున్నట్టుగానే మిత్రకు ఎప్పటికీ నిజం తెలియనివ్వనని నేను నీకు మాటిస్తున్నాను అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత దేవి అని న్యూస్ చూసిన వెంటనే ఎగిరి గంతేస్తూ మనీషాకి ఫోన్ చేస్తుంది. మనీషా, టీవీలో న్యూస్ చూసావా? లక్ష్మి చనిపోయిందని టీవీలో న్యూస్ వస్తుంది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇక అప్పుడు మనీషా ఆనందంతో ఎగిరి గంతేస్తూ, మీరు చెప్పేది నిజమా అండి? నిజంగా లక్ష్మి చనిపోయిందా? నేను నమ్మలేకపోతున్నాను అని చెప్పి నాకేంటో టైం ఇలా కలిసి వస్తుంది. లక్ష్మి మిత్ర జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోతానని మాట ఇచ్చినప్పటికీ మిత్రకు రేపు ఎప్పుడైనా నిజం తెలిసి ఎక్కడ మళ్ళీ లక్ష్మిని వెతికి ఇంటికి తీసుకొస్తాడోనని నేను ఒక పక్క భయపడుతూనే ఉన్నాను. ఇప్పుడు లక్ష్మి ఇక తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది కాబట్టి నాకు లక్ష్మి అడ్డు శాశ్వతంగా తొలగిపోయినట్టే. ఇక నేను మిత్రని నా సొంతం చేసేసుకోవచ్చు అని చెప్పి మనీషా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటే ఇక అప్పుడు దేవి అని, అవును మనీషా, లక్ష్మి నమ్మక ద్రోహం చేసిందని చెప్పి మిత్ర చాలా నమ్ముతున్నాడు. అందుకే లక్ష్మి చనిపోయిందని తెలిసినా కూడా మిత్ర పెద్దగా బాధపడడం లేదు. నిన్ను పెళ్లి చేసుకోవడానికి మిత్రకు ఎక్కువ టైం ఏమీ పట్టదు.
పెళ్లి కూతురుగా అవ్వడానికి సిద్ధంగా ఉండు అని చెప్పి దేవయాని అంటూ ఉంటే ఇక మనీష థ్యాంక్స్ ఆంటీ, గుడ్ న్యూస్ చెప్పారంటూ ఫోన్ పెట్టేస్తుంది. మరోవైపు బస్ యాక్సిడెంట్లో లక్ష్మి తలకు బలమైన గాయం కావడంతో హాస్పిటల్లో తనకు ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది. ఇక లక్ష్మి తలకు గాయం అవ్వడం వల్ల తను పూర్తిగా గతం మర్చిపోతుంది. ఇక హాస్పిటల్లో డాక్టర్లు లక్ష్మి స్పృహలోకి వచ్చిన తర్వాత మీ పేరేంటండి, మీది ఏ ఊరు అని చెప్పి ఇలా వివరాలు అడుగుతూ ఉంటే లక్ష్మి ఏమో అండి నాకు ఏమీ గుర్తుకు రావడం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా గతం మర్చిపోయిన లక్ష్మి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఆయన్ను యాక్సిడెంట్ నుండి కాపాడుతుంది. ఇక బాగా డబ్బున్న ఆ పెద్ద ఆయన లక్ష్మి అనాథ అని తెలిసి తనను చేరదీసి ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఇక కొద్ది కాలానికి లక్ష్మి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుంది. ప్రెగ్నెంట్ అయిన లక్ష్మిని ఆ పెద్దాయన ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇక అలా కొద్ది రోజులకు లక్ష్మి కవల పిల్లలకు జన్మనిస్తుంది. మరోవైపు అరవింద, జయదేవులు లక్ష్మి చేసిన త్యాగాన్ని తలుచుకొని తను చనిపోయిన తర్వాత జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు. అరవింద మిత్రకు మరో పెళ్లి చేయాలని నిర్ణయిస్తుంది. ఇక అప్పుడే దేవయాని అరవింద దగ్గరకు వచ్చి అక్క, లక్ష్మి మిత్ర జీవితంలో నుండి శాశ్వతంగా వెళ్ళిపోయిన తర్వాత మిత్ర అలా ఒంటరిగా మిగిలిపోవాల్సిందేనా, తనకి మళ్ళీ పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. మనీష మిత్ర కోసమే తనని పిచ్చి పిచ్చిగా ప్రేమిస్తూ ఇప్పటి వరకు ఎవరిని పెళ్లి చేసుకోకుండా తన కోసం ఎదురు చూస్తుంది. మిత్రను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన మనీషని మిత్రకిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇక అప్పుడు అరవింద ఆలోచనలో పడుతుంది. మనీష ఎన్నో తప్పులు చేసుండొచ్చు, కానీ అవన్నీ మిత్ర కోసమే కదక్క. అందుకే ఒక్కసారి వాళ్ళిద్దరి పెళ్లి గురించి ఆలోచించు. మిత్ర కూడా మనీషని పెళ్లి చేసుకుంటే లక్ష్మి ఆలోచనలో నుండి పూర్తిగా బయటకు వస్తాడు, మనీషాతో కలిసి సంతోషంగా ఉంటాడు అని చెప్పి దేవి అని అరవిందకి సలహా ఇస్తూ ఉంటుంది. ఇక దాంతో అరవింద కూడా మనీషకి మిత్రకు పెళ్లి చేయాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. మరోవైపు లక్ష్మి సీతగా పేరు మార్చుకొని తనకు పుట్టిన ఇద్దరు పిల్లల్ని చిన్న చిన్న పనులు చేసుకుంటూ పెంచుకుంటూ ఉంటుంది. కొద్ది రోజుల తర్వాత లక్ష్మి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని మళ్ళీ వైజాగ్లో అడుగు పెడుతుంది. మిత్ర లక్ష్మి గురించి పూర్తిగా మర్చిపోయి బిజినెస్ మీద దృష్టి పెట్టి అంచెలంచెలుగా బిజినెస్లో ఎదుగుతూ ఉంటాడు. అరవింద మిత్రతో మనీషని పెళ్లి చేసుకోమని చెబుతూ ఉంటే ఇక మిత్ర మాత్రం లేదు మామ్, దయచేసి నాకు కాస్త సమయం ఇవ్వండి, ఇప్పుడిప్పుడే నేను లక్ష్మి చేసిన మోసం నుండి బయటపడి బిజినెస్లో పూర్తిగా దృష్టి పెడుతున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడు మనీష మిత్ర ముందు మంచిదానిలాగా నటిస్తూ నీకు ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో మిత్ర, జీవితాంతం నేను నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఒంటరిదైన మనీష కూడా మెల్లిగా మళ్ళీ మిత్ర ఇంట్లోకే చేరుతుంది. మరి తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని వైజాగ్ వచ్చిన లక్ష్మి మిత్రకు ఎదురు పడుతుందో లేదో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.